అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, వండడానికి ఉంది, చేసుకోవడానికి ఉంది, వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ మాట లేకపోతే మన కుటుంబంలో నెమ్మదిగా ఉండగలుగుతామా? ఏ మాట అది? సమాధానం అనే మాట. ఆ మాట లేకపోతే మనం నెమ్మదిగా ఉండలేం. మన జీవితాలు కట్టుకోవాలన్నా, మన ఆత్మీయ జీవితం కాపాడబడాలన్నా, మనం ప్రతిరోజు కూడా దేవునిలో ఎదిగే గుంపులో మార్చబడాలన్నా, మనము ప్రతిరోజు కూడా దేవుని సమాధానం చేత మోసుకుని నడిపించబడగలిగిన వారిగా మార్చబడదుముగాక. దేవుని సమాధానం అంటే ఎంత విలువైందో చెప్పనండి. మనిషికి మాట కలవకపోతే అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధిలో ఒక మాట ఉంది, ఒకవేళ నీ సహోదరుడికి నీ మీద ఏదైనా ద్వేషం ఉన్న ఎడలా నీవు బలిపీఠం అర్పించి ప్రార్థన చేసి నేను ఒక గొప్పవాడిని చెప్పుకున్న ప్రయోజనం లేదు. నీవు మొదట బలి అక్కడ అర్పించేది ఆపు, వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడు, ఆ తర్వాత నీ బలి అర్పించి నేను దాన్ని అంగీకరిస్తా. సమాధానం అంత ప్రాముఖ్యమైనదండి. మనం చేసే ప్రార్థనకి జవాబు రావాలన్నా మనలో సమాధానం ఉండి, మనలో ఐక్యత ఉండి. అందుకే ప్రతిరోజు కూడా మనం ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధపడ్డారా, నా వల్ల ఎవరైనా దుఃఖపడ్డారా అని మనం తెలుసుకొని మనం సమాధానం పడాలండి. నేను ఎందుకు సమాధానం పడాలి అని ఒకవేళ మనం తగ్గించుకోకుండా, మనం ఒకవేళ అనకుండా ఉన్నా సరే, నా ప్రార్థన దేవుడు వినడు, నా ప్రార్థన దేవుడు అంగీకరించడు. అందుకే ప్రతిరోజు మన తోటి వారందరితో మనం సమాధానపరచబడుదుము గాక. నూతన సంవత్సరం అడుగుపెట్టాం కదా, గడిచిన 2025 సంవత్సరం వరకు ఎన్నో అసమాధానాలు ఎదురైనాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ వీటన్నిటిలో నుంచి సమాధాన కర్తయ్య దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడండి.